అమ్మమ్మా నీ మీసం నన్ను గుచ్చెనే గుచ్చెనే. ఈ పాట భర్త రసూల్తో పాడుకోకుండా అమూబి అనే ఒక వివాహిత మహిళ తన ప్రియుడు లోకేశ్వరంతో పాడుకుంది. కారణం ఏంటంటే పెళ్ళైనప్పటి నుంచి కాపురం చేసిన భర్త ఈ మధ్య చూపులకు సరిగ్గా ఆనట్లేదట. లోకేశ్వరం చక్కగా స్లిమ్గా ఉండి మంచి అందంగా మీసాలు కూడా చాలా చక్కగా పెంచాడట. అందుకని ఆవిడ ఆకర్షితమైపోయి చక్కగా వాట్సాప్లో చాటింగ్లు అన్నీ చేసుకుంటా భర్త ఏమో భార్య అని చెప్పి బయటికి వెళ్ళి సంపాదించి తెస్తుంటే ఆ డబ్బంతా ఇతనికి ఎదురు పెట్టుబడి పెట్టి భర్త పనికి బయటికి వెళ్ళగానే వీడిని పిలిపించుకుని ఎంజాయ్ చేయడము బాగా నేర్చుకుంది. అంతటితో ఆగకుండా ఈవిడికి ఏంటంటే ఆ భర్త అనేవాడు ఇంట్లో ఉండటం వల్ల నేను పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నాను, ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయాలి అని చెప్పి వాడితోనే సెటిల్ అయిపోవాలి అంటే నాకు అడ్డు ఉండకూడదని చెప్పి ఈవిడేం చేసింది, తన ప్రియుడు లోకేశ్వరంతో కలిసి భర్తను చంపాలని చెప్పి మంచి ప్లాన్ వేసింది. ప్లాన్ ప్రకారం పాయిజన్ ఇచ్చి చంపేసింది అన్నమాట. ఇప్పుడు పోలీసులు ఇద్దరిని చక్కగా వాళ్ళ వాట్సాప్ చాటింగ్ల ద్వారా పట్టుకుని వాళ్ళ ప్రైవేట్ పిక్స్తో సహా బయట పెట్టారు. బయట పెట్టి వాళ్ళిద్దరిని కలిసి ఒక చోట ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉండాలనే కదా మీరు ఈ పని చేశారు. ఇప్పుడు రసూల్ని అన్యాయంగా చంపడం వల్ల నువ్వు ఒక జైలుకు పోతావు, ఆయన ఒక జైలుకు పోతాడు లోకేశ్వరును. ఇద్దరు కలిసి ఈ వేళలో నీవు అంటూ విరహగీతాలు పాడుకోండి అన్నమాట. ఏం పని చేసావు తల్లి. భర్త పాపం మంచోడో చెడ్డోడో సంగతి పక్కన పెట్టు, వాడు నీకు తీసుకొచ్చి పెడతంటే తిని పడి ఉండటం చేత కాక నీకు వాడిని ఎవరినో అలవాటు చేసుకున్నది కాకుండా మళ్ళీ అన్యాయంగా డబ్బు తీసుకొచ్చి నిన్ను పోషించే భర్తనే చంపేసావంటే నిన్ను చెప్పుకోవాలి. అదేదో నువ్వు అనుకుని ఉంటావు బొంబాయి సినిమాలో నేను మనీషా కొయిరాలని నా ప్రియుడు లోకేశ్వరన్ అరవింద స్వామి అనుకుని ఉంటాడు. ఆ కళలేదో నువ్వు పెళ్ళికి ముందు కని ఉంటే సరిపోయేది. పెళ్ళి తర్వాత ఒకటితో తాళి కట్టించుకున్న తర్వాత వాడి భార్య అయిన తర్వాత ఇలాంటి పైచిపు ఆలోచనలు నీకు రావటం, మీరేమో కామంతో కలవటం, కలిసి మళ్ళీ దానికి ప్రేమ అని పేరు పెట్టుకోవటం. నిజంగా ఈ ఫోన్లు ఈ యాప్లు వచ్చి జనానికి మంచి చేస్తున్నాయా చెడు చేస్తున్నాయి అంటే ఎక్కువ శాతం చెడే చేస్తున్నాయి అని చెప్పుకోవాలి. అవసరానికి యూజ్ చేసుకోవడం మానేసి ఇలాంటి పోరంబోగులు అందరూ ఇట్లాంటి చండాలానికి ఉపయోగించుకుంటున్నారు అన్నమాట. వెళ్ళు జైలుకు పో, చేసిన పాపం గుర్తొస్తూ ఉంటుంది ప్రతిరోజు.